అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాం. అద్భుతమైన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి దొంగ తిరుగుడుగా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా, తేట తెల్లముగా, ఎటువంటి ఉపమానము ఆ మాటల్లో వాడకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా. మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి సన్నిధిలో, పరలోకపు తండ్రి సన్నిధిలో, యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ దేవుని సహాయములో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుదురో, వేటి కొరకైతే మీరు మొరపెడుతున్నారో, వేటి కొరకైతే మీరు అడుగుతూ ఉన్నారో, వేటి కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో అవి దొరికినవని నమ్మిన ఎడలా. మీరు అడుగుతూ ఉండగానే అవి దొరికినవని మీరు నమ్మాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఉదాహరణకి దేని కొరకైనా ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు, ఫలానా ఉద్యోగం కావాలనో లేకపోతే దేని కొరకు యేసుక్రీస్తు నామములో తండ్రి అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ప్రభువా తండ్రి, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము వచ్చి ఉన్నాము, మాకు సహాయము చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయము చేయండి అని ప్రార్థన మీరు మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా మీరు యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి మీ మొరలు, మీ విన్నపములు తెలియజేస్తూ ఉండగానే మీరు ఏమి నమ్మాలయ్యా అంటే, అడుగుతున్నప్పుడే పొంది ఉన్నాము అవి మీకు దొరికినవని నమ్మాలి. దొరికినవని నమ్మిన ఎడలా, దొరికినవని నమ్మాలి. మీరు అడుగుతూ ఉండగానే దొరికినవని నమ్మాలి. నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మీరు అడుగుతూ ఉండగానే, మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే అవి మీకు దొరికాయి, అవి మీరు పొందుకున్నారు, అవి మీ చేతిలోనికి వచ్చినవి, లేకపోతే మీ జీవితంలోకి వచ్చినవి అని మీరు ఏం చేయాలంటే నమ్మాలి. నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. వాటినన్నిటినీ మీరు పొందుతారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడుగుతూ ఉండగానే అవి దేవుడు ఇచ్చాడు. నేను అడుగుతూ ఉన్నది ఆయన విన్నాడు, ఆయన ఇచ్చేశాడు, నాకు దొరికాయి, అవి నా జీవితంలోకి వచ్చాయి, అవి నాకు అనుగ్రహింపబడ్డాయి అని విశ్వసించాలి, నమ్మాలి. ఎప్పుడు దాకా నమ్మాలయ్యా అంటే, నీవు అడిగినది నీ జీవితంలో కనపడేదాకా నమ్మాలి. నీవు అడిగినది నీ జీవితంలో కనబడేదాకా నమ్మాలి. అయితే నీవు అడిగినప్పుడే అవి నీ జీవితంలోకి వచ్చాయి అని నమ్మినప్పుడు అవి నీ కంటికి వెంటనే కనపడకపోవచ్చు. అందుకే అన్నాను, నీ జీవితంలో కంటికి కనపడేంత వరకు నీవు నమ్మాలి. ఉదాహరణకి ఉద్యోగం గురించే మాట్లాడాను. మీ యొక్క అబ్బాయికి ఉద్యోగం కొరకు, లేకపోతే నీకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఉదాహరణకి, ప్రభువా ఫలానా నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలయ్యా, లేకపోతే నేను అలా చదువుకున్నాను ప్రభు కృప చూపించిన ఆయన అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ చదువుకు తగినట్లుగా ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావు. నీవు ఆ ఉద్యోగం చేయడం కొరకే పని కట్టుకుని చదువుకున్నావు. కొంతమందికి కొన్ని స్టడీస్ ఇష్టం, వాళ్ళ చదువులు చదివి వాటిలో ఉద్యోగాలు సంపాదించాలని వాళ్ళు ఆశపడతారు. అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం నమ్మాలంటే, ఇప్పుడు ఈ రోజు ఇది మొదటి రోజు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేమి నమ్మాలయ్యా అంటే, అది మీకు దొరికింది, ఉద్యోగములో నేను చేరాను, ఉద్యోగం నేను పొందుకున్నాను, నాకు దొరికిందని నమ్మాలి. ఇది డే 1. ఉదాహరణకి ఫస్ట్ రోజు అనుకోండి, ఈ రోజు ప్రార్థన మొదలుపెట్టే ఉద్యోగం కోసం. ఓకే, దొరికిందని నువ్వు నమ్మాలి. ఓకే, ఆ రోజు ప్రార్థన చేసావు కాబట్టి నీలో విశ్వాసం ఉంటుంది, నమ్మిక ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత రోజు మరలా నీ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు. మరలా నీ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏం నమ్మాలంటే, ఉద్యోగము దొరికిందనే నువ్వు నమ్ముతూ ప్రార్థన చేయాలి. ఉద్యోగము నీకు అనుగ్రహింపబడింది, దేవుడిచ్చాడు అని దేవుని మీద నీ విశ్వసించి, దేవుణ్ణి నమ్మి నీ విన్నపములన్నీ ఆయన వింటున్నాడు. సర్వ శరీరులు నా యొద్దకు వచ్చేదరు, నాకు ప్రార్థన చేసేదరు అని వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఆయన దగ్గరికి వచ్చి సర్వ శరీరులు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆయన మొర ఆలకించే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, ఉత్తరములు దయచేసే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
అలా సెకండ్ డే కూడా అయిన తర్వాత మూడో రోజు అలా ప్రార్థన చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉండగానే అది దేవుడు విన్నాడు, దేవుడు ఇచ్చాడని నమ్మాలి. నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన మీద నీవు నమ్మకముతో నీవు ప్రార్థనను కంటిన్యూ చేస్తూ ఉండగా ఒక రోజున అది నీ జీవితంలో కనబడుతుంది. ఆ యొక్క ఉద్యోగము అది ఏదైతే నువ్వు అడుగుతూ ఉన్నావో అది దేవుని చిత్తములో ఉన్నది, నీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేయాలి అంటే ఒకరోజు ప్రార్థన చేసేసి ఇంక నేను నమ్మేశాను కదా, ఇంక దొరికేసిందిలే అని నీవు ఉండిపోవటము కాదు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేయునప్పుడు నీవు దేవుడితో కాంటాక్ట్ లో ఉంటావు కాబట్టి నీకు విశ్వాసం ఉంటది. ప్రార్థనలో ఉండగా నీవు అద్భుతమైన మాటలు పలుకుతావు. ఓ దేవుడు నాకు అది చేస్తాడు, దేవుడు నాకు ఇది చేస్తాడు, ఓ దేవుడు సూపర్, దేవుడు అద్భుతం, దేవుడు గొప్పోడు, దేవుడు చాలా అసలు మామూలుగా ఉండదు, ఇంక పనే పోయింది, ఓ సూపర్ అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మంచి విశ్వాసంలో ఉంటావు, పీక్ స్టేజెస్ లో ఉంటావు. ఒక అద్భుతమైన పర్వతం ఎక్కిన వాడిగా, దావీదు వలె ఎత్తైన కొండలు ఎక్కిన వాడిగా ఉంటావు అటు వీటిగా ఉంటావు. కానీ ప్రార్థన అయిన తర్వాత కొద్దిసేపటికి దేవుడితో కాంటాక్ట్ లో ఉంటావు, కానీ అది కొద్దిగా తగ్గుతుంది. నా మాట అర్థమైందా మీకు? దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసం వేరు, దేవుడి సన్నిధిలోనికి బయటికి వచ్చిన తర్వాత నీలో ఉన్న విశ్వాసం వేరు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఫ్యాన్ కింద ఉన్నప్పుడు నాకు పెద్ద చెమటలు పట్టవు, నాకైనా నీకైనా ఎవరికైనా. అదే ఫ్యాన్కి కొద్దిగా ఎడమగా వెళ్తే లైట్గా ఎండ ఉంటే కనుక పరిస్థితిని బట్టి చెమటలు పడతాయి, ఇంకొద్ది ఎడంగా వెళ్తే ఇంకా ఎక్కువ చెమటలు పడతాయి, ఎండలోనే ఉంటే ఇంకా ఎక్కువ చెమటలు పడతాయి, మళ్ళీ ఫ్యాన్ కిందకి వచ్చేది చెమటలు తగ్గిపోతాయి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు విశ్వసించావు, నమ్మావు, ఓకే దేవుడు ఉద్యోగం ఇస్తాడు అని నమ్మావు. ఉద్యోగం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీకు ఒక ఉదాహరణగా చెప్తూ ఉన్నాను. అది వివాహం కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, సొల్యూషన్ ఇస్ ద సేమ్. ప్రాసెస్ సేమ్ గానే ఉంటది. నీవు విశ్వసించి ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క ప్రార్థన ఫలము, ఆ యొక్క విశ్వాసము నువ్వు కాపాడుకోవాలి. నువ్వేం చేయాలయ్యా అంటే, ఓకే దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తాడు కాదు, ఇచ్చాడు, అందుకే దొరుకుతాయని కాదు, దొరికినవని అక్కడే బ్రాకెట్లో పెట్టాడు, దొరికినవని. అప్పుడు నీవు దొరికినవని నమ్మావు, ఓకే ప్రార్థనలోని బయటకు వచ్చావు. అప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చేశాడు ఉద్యోగం అని చెప్పాలి విశ్వాసంతో. అర్థమైందా మీకు? అప్పటికి ఇంకా నీ చేతుల్లోనికి ఆ ఉద్యోగం భౌతికముగా రాలేదు, నీ కంటికి కనపడలేదు, నీకు అపాయింట్మెంట్ లెటర్ రాలేదు, ఇంటర్వ్యూకి నేను ఎవరో పిలవలేదు. నువ్వు వెళ్ళి ఉద్యోగంలో ఇంటర్వ్యూలో నిలబడి లేకపోతే కూర్చుని అక్కడ వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుని ప్యాకేజ్ అంతా మాట్లాడుకుని పలానా రోజు వచ్చి జాయిన్ అయిపోమ్మా అని చెప్పి ఏం జరగలేదు. కానీ అవేమి జరగకముందే నీవు విశ్వసించిన మాట ఏదైతే ఉన్నదో, దేవుడిని అడిగిన మాట ఏదైతే ఉన్నదో, అవును దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేశాడు, దొరికేసింది నాకు అని నీవు నమ్మాలి. ఆ తర్వాత రోజు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు అది విశ్వసించాలి. ఆ ప్రార్థన చివరిలో ప్రభువు ఇచ్చాడని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అలా నీవు దినదినము అలా చేస్తూ ఉండగా ప్రార్థనలో నీవేం జరుగుతుందయ్యా అంటే, నీవు దేని కొరకైతే అడుగుతున్నావో అది నీ జీవితంలోనికి వచ్చేలాగా దేవుడు కార్యము చేయటం ప్రారంభం చేస్తాడు. నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన రోజు నుంచి ఆయన ప్రారంభం చేసేస్తాడు. అయితే నువ్వు అలా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు కాక, కానీ ప్రభువు నీకు శ్రేష్టమైనది ఇస్తాడు, విలువైనది ఇస్తాడు, నీవు అడుగుచున్న దానికన్నా గొప్పది ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చెయ్యగలిగిన దేవుడు రాసుంటది. చూడండి 3వ అధ్యాయము 20-21 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక.
ఆమేన్. ఆమేన్ చెప్దాం అందరం. ఆమేన్. గమనించండి, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనలో ఆయన శక్తి కార్య సాధకం అవ్వాలి. ఆ కార్య సాధకం అవ్వటానికే మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శక్తి ఏం జరుగుతుందంటే మనలో కార్యసిద్ధి కలగజేస్తా ఉంటది. కార్యము మన జీవితంలో కనపడేలాగా సాధకము చేస్తుంది ఆయన శక్తి. ఎలాగా? ప్రార్థన ద్వారా. ఎలాగా? ప్రార్థనలో కనిపెట్టుకున్న ద్వారా. ఎలాగా? విశ్వాసముతో మనం అడుగుతున్న బట్టి. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అక్కడ దొరుకుతుంది కనుక అప్పుడు ప్రతిరోజు మనలో ఆయన శక్తి ఏం జరుగుతుంది అంటే కార్యసాధకమైన తన శక్తి కార్యసాధకమయ్యేలాగా కొద్ది కొద్దిగా ఆ యొక్క కార్యము దేవుడు జరిగిస్తూ ఒక రోజున మన జీవితంలో దానిని ఆయన ప్రత్యక్షపరుస్తాడు, అనుగ్రహిస్తాడు. నువ్వు మొదటి రోజే నమ్మేసావు దొరికిందని, కానీ మొదటి రోజే నీ కంటికి అది కనపడదు. రెండో రోజు కూడా నువ్వు నమ్మేవు దొరికేసిందని, రెండో రోజు కూడా నీ కంటికి కనపడదు. ఒక్కోసారి నెల అయిపోవచ్చు, ఒక్కోసారి సంవత్సరం అయిపోవచ్చు, ఒక్కోసారి 2-3 సంవత్సరాలు అయిపోవచ్చు, ఒక్కోసారి 5-6 సంవత్సరాలు అయిపోవచ్చు. కానీ నువ్వు విడిచిపెట్టకూడదు. విడవకుండా నువ్వు పట్టు విడవక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము మీరు చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏంటంట? నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేవుడు ఇచ్చాడంటే దేవుడు ఇస్తాడు. అది నా జీవితంలో కనపడుతుందంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, అది నేను పొందుకుని ఉన్నాను, అది ఒక రోజున కనపడుతుంది, కార్య సాధకం అవుతుంది. ఆ కార్యము నా జీవితంలో సఫలీకృతం అవుతుంది, సాధకము చేయబడినదిగా నా కళ్ళ ఎదురుగా ఆ యొక్క ప్రత్యక్షత నేను చూస్తాను. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. నిజ స్వరూపము ఒక రోజు కనపడుతుంది. ఆ నిజ స్వరూపము కనపడే లోపు మనం ప్రార్థనలో ఆయన శక్తి మనలో కార్య సాధకం అయ్యేలాగా మనం ఉండాలి, నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఆయన శక్తి కార్యసాధకం అయ్యేలాగా మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన శక్తి కార్యసాధకము చేసి కార్యమును సఫలీకృతము చేసి ఒకరోజు నిజ స్వరూపముగా మన కంటికి కనపడేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, కొన్నిసార్లు అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు అడిగింది వెంటనే ఇవ్వలేనట్టు కనబడతా ఉంటది, కానీ ఆయన ఇచ్చే పనిలో ఉన్నాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వెంటనే రోగం నయమైపోతుంది, కొన్నిసార్లు ఆలస్యమైనట్టుగా కనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. పట్టు విడుపు కాదు. ఉడుంపొట్టు అంటారు చూసారా, ఉడుంపొట్టు. పాతకాలంలో రాజులు అవతల రాజ్యము మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు వారు ఏం చేసేవారయ్యా అంటే ఉడుములను తీసుకుని వెళ్ళేవారంట. ఎందుకంటే అప్పట్లో రాజ్యముల చుట్టూ, ఇప్పుడు మనకి బైబిల్లో ఎరుకో కోటలు ఉన్నాయి చూసారా, ఎరుకో గోడలు, అలాగా ఆ యొక్క ఎరుకో రాజ్యము చుట్టూ ఆ గోడలు, పెద్ద పెద్ద గోడలు, ఇప్పుడు చైనా దేశం ఉన్నది, చైనా గోడలు అంటారు, చాలా ఎత్తుగా పెద్దగా చుట్టూ కట్టబడి ఉంటాయి. అప్పట్లో చైనా వాళ్ళు కట్టుకున్నారు. అలా రాజ్యాలు అప్పట్లో అలా కట్టుకునేవారు. అయితే వేరొక రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ అవతల వారికి మీదకి యుద్ధం చేయాలంటే ముందు గోడ దాటాలి. గోడ దాటాలంటే ఆ గోడ కూల్చాలి. ఆ గోడ కూల్చేలాగా కట్టుకోరాలి ఎవరో. ఇప్పుడు మన పూర్వీకులు కానీ ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో తడికలు కట్టుకుంటారు, ఇంటి చుట్టూ తడికలు. దానికి పెద్ద కష్టం అక్కల, ఒక తందంతకు పడిపోతుంది. అది జస్ట్ సింపుల్గా చేతితో గెండినా పడిపోతుంది. కానీ అదే గోడ కడితే గోడను చేతితో తంతే, కోళ్ళతో తన్ని చేతితో గెండితే అది పడదు. దానికి గుణపాలు కావాలి, దానికి కథ కామోశాల ఉంటుంది, అవసరం ఉంటుంది. అలాగే అప్పట్లో ఉన్న రాజ్యములు కూడా ఏదో చిన్న చిన్న తడికలు, చిన్న ఏదో ఒక 2-3 ఆకులు పెట్టుకుని చుట్టూ కట్టుకునేది కాదు. పెద్ద పెద్ద గోడలు, బలంగా బలిష్టంగా అప్పట్లో వారుకున్న ఆ టెక్నాలజీ ఏదైతే, అది వారు వాడే ఆ యొక్క మైనము లేకపోతే సిమెంట్ లేకపోతే ఇటుక ఏదైతే రాళ్ళు వాళ్ళు వాడారో వాళ్ళు చాలా బలంగా బలిష్టంగా కట్టుకునేవారు. అవతల వాళ్ళు మా మీదకి యుద్ధానికి రాకూడదు, ఒకవేళ యుద్ధానికి వచ్చినా వీటిని దాటి మా దగ్గరికి రాకుండా ఒక ప్రొటెక్షన్ గా ఉండేలాగా ఒక కవచములాగా వారు కట్టుకునేవారు.
అయితే అవతల వారు ఎవరైనా యుద్ధానికి రాజ్యం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు తెలివిగా ఏం చేసేవారు, ఉడుములను తెచ్చుకునేవారు. ఉడుములను తెచ్చుకుని ఆ ఉడుములను జాగ్రత్తగా గోడ మీద పెట్టేవారు. ఆ గోడ మీద అది పాకుతూ పాకుతూ అవతలకు వెళ్ళేది. ఆ ఉడుము తోకకి తాడు కట్టేసి ఆ ఉడుము అవతలకు వెళ్తుంది కదా, ఉడుము చాలా గట్టిగా పట్టుకుంటుంది ఆ గోడనే కాదు, ఉడుము దేన్నైనా గట్టిగా పట్టుకుంటుంది. అయితే జాగ్రత్తగా తాడు పట్టుకుని వాళ్ళు పైకి ఎక్కేసి అవతలకు వెళ్ళిపోయి అవతల శత్రు రాజ్యం మీద, లేకపోతే ఆ యొక్క రాజ్యానికి విరోధంగా ఉన్న రాజ్యం మీద యుద్ధము చేసి జయములు పొందేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పురాతన కాలం విషయాలు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకి ఉడుములు కనబడతాయి. ఉడుము మాంసం కూడా మంచిది అంటారు. వీలైతే ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. మూల శంకకి అలాగే కొన్ని వాటికి ఉపయోగపడుతుందని అంటారు. వాడండి, తప్పేం కాదు. వైద్యం చేయించుకోవటం మంచిదే. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే మనం పట్టుదల కలిగి ఉండాలి. ఉడుం పట్టు ఎలాగో మనం కూడా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ప్రభు కార్యము జరిగించేదాకా మనము ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో మనము వెల చెల్లించడానికి ఇష్టపడాలి. అదేంటండి పాస్టర్ గారు అలా చెబుతారు? మరి మత్తయి సువార్త 6వ అధ్యాయములో మరి దేవుడు అలా చెప్పారు కదా. ఏమని చెప్పారంటే మీరే తీయండి, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో 8వ వచనములో, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని ఉంది కదండి. ఆయనకు తెలుసు కదండి, ఆయన చేసేస్తాడు కదండి. ఆయన చేసేస్తాడమ్మా, అందుకే ప్రార్థన చేయమంటున్నాను. అదేంటండి ఆయనకు తెలుసు అని చెప్పి వాక్యం చెప్పింది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, పరలోకపు తండ్రి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో అంటే మాకు అవసరంగా ఏమన్నా ఆయనకు తెలుసు కదా. తెలియదు కాబట్టి చేసేయచ్చు కదా. మళ్ళీ ప్రార్థన ఎందుకు? ఆల్రెడీ యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించేశాను కదా. ఆయన క్రిస్టియన్, ఆయన గుడ్డు క్రిస్టియన్, చాలా గుడ్డు క్రిస్టియన్. ఆదివారం ఆరాధనకు రాను, గుడ్ క్రిస్టియన్. ఆదివారం ఆరాధనకు లేటుగా వస్తాను, చాలా మంచి క్రైస్తవుని నేను. పాటలు పాడుతున్నప్పుడు వినడానికి కూడా ఇష్టపడిన, నిద్ర అవుతాను. అబ్బో, మామూలు క్రైస్తవుని కాదు నేను, అలాంటి మంచి క్రైస్తవురాలు కదా. మరి ఏం చేయాలంటే వెంటనే నాకు కావాల్సిన దేవునికి తెలుసు కదా, ఇచ్చేయాలి కదా అని అన్నట్లుగా కొంతమంది వితండవాదం, పనికి మాలిన వాదం అది. ఎందుకంటే దేవుడికి మీకు అక్కరగా ఉన్నవేవో కాదు, ఈ భూమి మీద మనుషులందరికీ అక్కరగా ఉన్నవేవో కూడా తెలుసు ఆయనకి. మీకు మాత్రమే కాదు, జంతువులకు అక్కరగా ఉన్నవేవో కూడా దేవునికి తెలుసు. కాకులకు, జీవులకు, సముద్రంలో ఉన్న జలచరములకు అక్కరగానున్నవేవో కూడా ఆయనకు తెలుసు. సమస్తము ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నేను ప్రకటిస్తున్నాను, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్డలారా, ఆయన ఆ మాట చెప్పి మానేయలేదు, కానీ ఆ మాట చెప్పి కింద మాట ఏమన్నాడంటే, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు, అయితే మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు కాబట్టి మీరు నోరు మూసుకుని కూర్చోండి అని అంటలేదు. అక్కరగానున్నవేవో ఆయనకి తెలుసు కాబట్టి శుభ్రంగా మీరు తలకడా తిండి, లేకపోతే దుప్పడేసుకుని మడత మంచం కూడా వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అమ్మా, తినేసి పడుకోండి, మీకు కావాల్సినవేవో పరలోకదని పంపించేస్తాడని యేసు ప్రభు చెప్పలా. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయాలి. అదేంటండి పాస్టర్ గారు? ఓకే, బాగానే ఉంది. మరి అదే మత్తయి సువార్తలోనే మరి ప్రభు అన్నాడు కదా, ఏమని? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు కదండి. అప్పుడు అడిగిన వెంటనే ఇచ్చేయచ్చు కదా. అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు, ఆయన ఇచ్చేస్తాడు. అవి నీ చేతిలోకి రావడానికే టైం పడుతుంది. ఆ టైమే ప్రార్థన టైం. ఆయన అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. ఆయన ఇప్పుడు అడిగిన వెంటనే నీకు మొదటి రోజు ఆయన ఇచ్చేస్తాడు. అది నీ జీవితంలోనికి రావడానికే నీవు చేయాల్సింది ప్రార్థన పోరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే ఏమిటంటే అదొక యుద్ధము. యేసు ప్రభుతో మాట్లాడటం ప్రార్థన, యేసుని సందర్శన,
పరమ తండ్రితో సంభాషణ. అది ఒక ఘట్టము. రెండో ఘట్టం ఏమిటంటే యుద్ధము. ప్రార్థన అంటే యేసుక్రీస్తుని సందర్శించటం, ఆయన దర్శనం పొందుకోవటము, తండ్రి అయిన దేవుడితో ముచ్చటించడం, మాట్లాడటం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏమిటంటే ఆయన సహాయముతో యుద్ధము చేయాలి. ప్రార్థనలో అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని మీద యుద్ధము అంటే సింపుల్ గా చెప్పేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మీరు పోరాడునది మనుషులతో కాదు అన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎక్కడ పోరాడుతున్నావు? కత్తెట్టుకు వెళ్తున్నావా? లేకపోతే చాకట్టుకు వెళ్తున్నావా? లేకపోతే పిన్ని సెట్టుకు వెళ్తున్నావా? గుండు చూగట్టుకు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ పోరాడుతున్నావు? ఎక్కడ కనపడుతున్నావు? ఇవన్నీ నీకు ఇవి కంటికి కనపడవు. అందుకే అన్నాడు కదా, మనం పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులు అయితే కంటికి కనబడతారు. శరీరులు కాదు వాళ్ళు ప్రధానులు, వారు అధికారులు, వారు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. అంధకారం అంటే చీకటి సంబంధులు వారు. మనం ఎవరము? మనం వెలుగు సంబంధులము, మనం యేసుక్రీస్తు సంబంధులము, మనము క్రైస్తవులము. అనగా యేసు ప్రభు గురించి యోహాను అన్నారు, నిజమైన వెలుగు ఉండెను అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, క్షమించండి 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు గారు కూడా మాట చెప్పాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు అన్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగు, నిజమైన వెలుగు, అద్భుతమైన వెలుగు, పరిశుద్ధమైన వెలుగు, గొప్ప వెలుగు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎవరమంటే వెలుగు సంబంధులము. మనం ఎవరము అంటే పరలోక సంబంధులము. ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది అని 1 యోహాను పత్రికలో వ్రాయబడి ఉన్నది. ఈ లోకములో దుష్టుడు ఏలుబడి చేస్తా ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆ దుష్టుల మీద మనం పోరాడుతున్నాము. ఆ దుష్టుని సంబంధులే వీళ్ళు. ఎవరు వీళ్ళు? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, దురాత్మల ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాయంటే, ఈ చీకటి సంబంధమైన ఆ యొక్క గుంపు ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధంగా పోరాటము చేస్తూ ఉన్నాయి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? గమనించండి. అప్పుడు వాటి మీద మనం పోరాడుతున్నాం అన్నాడు పౌలు ఇక్కడ. మనము దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాటం చేస్తున్నాము. అవి మన మీద పోరాటం ఏం చేస్తున్నాయంటే దేవుడు ఇచ్చినవి మన చేతిలోనికి రాకుండా అవి ఆపు చేయడానికి అవి పోరాటం చేస్తున్నాయి. మనం ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. ఏంటయ్యా అంటే వాటిని దూరపరుస్తూ వాటి మీద జయము పొందుకుంటూ యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభువు మనకెవరకు అనుగ్రహించినవి మన జీవితంలో కనబడుతుంది. అదే కార్యసాధకం అవటమే. అర్థమైందా మీకు? మరొకసారి చెప్తాను. ఆ యొక్క దురాత్మ సమూహములు, దుష్ట ఆత్మలు ఏం చేస్తాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించిన వాటిని మనం పొందుకోనివ్వకుండా అవి ఆపు చేయాలని చూస్తూ ఉన్నాయి. అయితే మనం చేసే పోరాటం ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించి మనం పొందుకునేలాగా ఆ యొక్క దురాత్మ శక్తుల మీద మనము పోరాటం చేస్తూ ప్రార్థన యోధులుగా మనము విజ్ఞాపన చేస్తూ పోరాడుతూ మనము వాటిని జయిస్తూ దేవుడిచ్చిన వాటిని పొందుకోవాలి. అప్పుడు అదే ఆ జరిగేదాన్నే సింపుల్ గా ప్రభువు ప్రార్థన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ప్రార్థన అంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే ఏదో 2-3 మాటలు తేలిపోయేది కాదు. ఆ పని జరిగేంత వరకు జరిగేదే ప్రార్థన. మరి అప్పుడు దాకా పాస్టర్ చేస్తాడంటే పాస్టర్కి సంబంధించిన పనులు ఉంటాయి కాబట్టి తాను చేస్తాడు కొంతవరకు, మిగిలింది అది మీరు క్యారీ చేయాలి.
అది మీరు క్యారీ చేయాలి. అంటే మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దైవజనుడిగా నేను వచ్చి ప్రార్థన చేసేసి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని విషయమై మీరు ప్రార్థనలో ఉండాలి. దాని విషయమై మీరు ప్రార్థనలో ఉండాలి. అది మీ జీవితంలో కనపడేంత వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా వంతుగా మేము ప్రార్థన చేసేసి దాని విషయమే కొద్ది మేము జయము పొంది అది మీ చేతులకు ఇస్తాము. అప్పుడు దాని విషయమే మీరు కంటిన్యూ చేయాలి. దాని విషయమే మీరు కంటిన్యూ చేయాలి. దాని విషయమే ప్రార్థన చేయాలి. లేదండి మేము సోమరపోతుల్లాగా ఉంటాం, తినేసి పడుకుంటాం, ప్రార్థన ఏముంది, ఆదివారం ప్రార్థన నడుతున్నారు చాలు, శుక్రవారం ప్రార్థన నడుతున్నారు చాలు, సోమవారం ప్రార్థన నడుతున్నారు చాలు, మీరు మాకు చేస్తున్నారు చాలు, ఇంకా మేము తినేసి పడుకుంటామండి, సోమరపోతుల్లాగా ఉంటామండి అని పొరపాటును అనుకోవద్దు. అలా ఉండొద్దు. బద్ధకస్తులుగా ఉండొద్దు ప్రార్థన విషయంలో, సోమరపోతులుగా ఉండొద్దు ప్రార్థన విషయంలో. దేవుని విషయములలో సోమరతనం పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనము పోరాడాలి ప్రార్థనలో మనం పోరాడినప్పుడు మనము జయము పొందుకుంటాము, మనము విజయము పొందుకుంటాము. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఏమి జరిగిందయ్యా అంటే ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ఇంచుమించు 3 గంటలు, అంటే 3 మార్లు, ఒక్కొక్క మారుకి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గంట, 3 గడియలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆయన ఎంతో వేదనలో ఉన్నారు. అప్పటికే మేడగదిలో వారు లాస్ట్ సప్పర్ తీసుకున్నారు. అనగా ప్రభు ఇచ్చిన ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారు బయలుదేరి వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారయ్యా అంటే గెత్సేమనే తోటలోనికి వచ్చారు. చూడండి 39వ వచనము 22వ అధ్యాయము లోకాసు వార్త. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అంటే ఆ కొన్ని నిమిషముల తర్వాత లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన ముగించిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడికి భటులు వచ్చి యేసుక్రీస్తును తీసుకుని వెళతారు సిలువ వేయటానికి. సిలువ మ్రాణి మీద యేసుక్రీస్తు చనిపోవాలి. అది యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు ఉన్న ఒక ఎగ్జామ్, లేకపోతే ఒక శోధన, లేకపోతే అక్కడ ఆ యొక్క సమయంలో తండ్రి చిత్తానికి అప్పగించుకుని తనను తాను సిలువకు అప్పగించుకోవాలి. తండ్రి చిత్తం ఏమిటంటే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోవాలి. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు, తండ్రి చిత్తము నెరవేర్చడానికే నేను లోకమునికి వచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ముందు ఉన్న ఒక టాస్క్ ఏమిటంటే ఇక చివరి టాస్క్. అప్పటికే 33.5 సంవత్సరాలు ఆయన జీవించేశాడు, అన్ని పనులు ముగించేశాడు. ఇంకా చివరికి ఆయనకు మిగిలిన టాస్క్ ఏమిటంటే భూమి మీద ఆయన నెరవేర్చవలసింది ఏమిటంటే ఆయన చితక కొట్టబడాలి, ఆయన హింస పొందాలి, ఆయన రక్తము చిందించాలి, ఆయన తనలో చివరి రక్త బొట్టు వరకు ఉంచుకోకూడదు, ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడతాడు, ఆయన వీపంతా దున్నబడతది, నాగ చోళ్ళవలే భయంకరంగా కొరడాలు పెట్టి కొడతారు, ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మీద వేలాడతాయి. ఇవన్నీ ప్రవచనాలు. అంటే సింపుల్ గా దీని అంతటినీ కలిపి సిలువ మరణము, సిలువ మీద యేసు ప్రభు చనిపోవడానికి హింసలు పొందటం అని చెప్పుకోవచ్చు. అయితే దీనిని ఆయన నెరవేర్చాలి అంటే ఆయన బలము సరిపోవటం లేదు, ఆయన శరీరము సహకరించట్లేదు. ఆయన శరీరం అంటూ ఉన్నది, ఆయన శరీరం ఏమంటుందంటే నాయనా తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఏమిటి ఆ గిన్నె? ఏమిటి ఆ గిన్నె అంటే యేసుక్రీస్తు శిలువ మరణమే ఆ గిన్నె. అయినను నా ఇష్టము కాదు, లోన ఆత్మ అంటుంది, యేసు ప్రభు లోపల ఉన్న ఆత్మ, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించను. అక్కడ పోరాటం జరుగుతుంది. లోన ఆత్మేమో దేవుని చిత్తం చేయమంటుంది, బయట శరీరమేమో వద్దొద్దు అంటుంది. శిలువ మీద చనిపోవాల్సింది ఏమిటయ్యా అంటే యేసు ప్రభు శరీరము. యేసు ప్రభుని శరీరము ద్వారా తెర చిరిగింది అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త రాశారు. మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మార్గం ఏర్పడిందని హెబ్రీ గ్రంథకర్త రాశారు 12వ అధ్యాయములో. గమనించండి బిడ్డలారా,
ముగిస్తాను, సమయం లేదు, త్వరగా కొన్ని మాటలు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో ఉన్నారు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి చివరి దశకు వచ్చేసారు. ఆయన శిలువ మీద చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినం తిరిగి లేపబడతాడు. ఇంకా చనిపోయిన తర్వాత తిరిగి లేపబడటం తర్వాత జరుగుతుంది. ఇంకా ఆయన ప్రమేయం అక్కడ అది జరిగిపోతుంది. శిలువ మీద చనిపోవటమే ఒక టాస్క్ అది. దాని కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ 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 ఉండగా అప్పుడు ఏమి జరిగిందయ్యా అంటే 43వ వచనము, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దూత ఆయనకు కనపడ్డాడు. ఆయనను బలపరిచాడు. ఎందుకు బలపరిచాడంటే ప్రార్థన ఆగకుండా, రెండోది ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు శరీరం మీద విజయము పొందుకొని, ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయే ఆ పరిస్థితి మీద విజయము పొందుకుని నిలబడటానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన అలా చేశాడు, నిలబడ్డాడు. అందుకే భటులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు పారిపోలేదు. యేసుక్రీస్తు దగ్గరికి భటులు వచ్చారు, కొంతమంది సైనికులు వచ్చారు. వారు అడుగుతూ ఉన్నారు, నాజరేయుడైన యేసు ఎక్కడా అని అడిగితే యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్తలో రాసి ఉంటది, నేనే అన్నాడు. అప్పుడు దాకా ప్రార్థనలు ఏమన్నాడంటే ఈ గిన్నె తీసే అన్నాడు. అతనికి విజయం వచ్చేసింది. యేసుక్రీస్తుకి విజయం వచ్చేసింది. అప్పుడు అన్నాడు నేనే అన్నాడు. ధైర్యం వచ్చేసింది యేసుక్రీస్తుకి. అదేంటండి యేసుక్రీస్తు ధైర్యం రావటం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అని మీరు చెప్తారు కదా. ఒరే నాయన, నువ్వు ప్రతిరోజు సత్యకి సత్తే నేను బోల్డ్ విషయాలు చెప్తాను, నువ్వు అప్పుడప్పుడు వాక్యం వింటే నీకు అర్థం కాదు. ప్రతిరోజు ఆదివారం ఆరాధనకు రా, శుక్రవారం ఆరాధనకు రా, సోమవారం ఆరాధనకు రా, అప్పుడు నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతాయి. సగం విని మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నలు వేయకు, ప్రశ్నల్లో సతమతమవకు, నీ బుర్రను పాడు చేసుకోకు. నేనున్నాను నీకు చెప్పడానికి, రా, నిన్ను రక్షణలోకి నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నాడు, మనకు మాదిరి చూపించటానికి ఆయన శరీరంతో ఉన్నాడు. అందుకే ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది. నేను చెప్పే విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఎలా విజయం పొందుకోవాలి, ప్రార్థనలో దూతలు కనబడతారు, ప్రార్థనలో దూతలు బలపరుస్తారు, ప్రార్థనలో ఏలియా మోషే వస్తారు, ప్రార్థనలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ప్రార్థనలో మనం విజయం పొందుకుంటే బయట పరిస్థితుల్లో మనం విజయం పొందుకోగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో మనం విజయం పొందుకుంటే బయట విజయం పొందుకోగలము. ప్రార్థనలో ఓడిపోతే బయట ఓటమే. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడు దాకా గిన్నె తీసే అన్నారు. ఆ తర్వాత గిన్నె తాగడానికి ఇష్టపడ్డారు. నీ చిత్తమే సిద్ధించిన గాక అని నిలబడ్డారు. వారు వచ్చి అడిగినప్పుడు నేనే అన్నాడు. యేసు ప్రభు నేనే అని ఆయన అనగానే వచ్చిన భటులు కింద పడిపోయారు. ఆ శక్తి, ప్రార్థనా శక్తి, దేవుని ఆత్మ ఆవరింపు, దేవుని ఆత్మ ద్వారా శక్తి పొందుకున్న యేసుక్రీస్తు ముందు ఆ సైనికులు నిలబడలేకపోయారండి. ఏంటి, సింపుల్ గా నేనే అన్నాడు అంతే. కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు, వాళ్ళ మీద కొరడా జులిపించలేదు, ఏమీ చేయలేదు. సింపుల్ గా నేనే అన్నాడు అంతే. పడిపోయారు వాళ్ళు. మళ్ళీ లేచి అడుగుతున్నారు, నజరేయుడైన యేసు ఎక్కడా? నేనే. మళ్ళీ పడిపోయారు. అలా 2 సార్లు జరుగుతుంది. ఆ తర్వాత 3వసారి కూడా నేనే అని అంటారు. తర్వాత వాళ్ళు తీసుకుపోతారు యేసు ప్రభుని, చిత్రవత చేస్తారు. ఇప్పుడు నే అని చెబితేనే వాళ్ళు పడిపోయారు కదా, అలాంటి వాళ్ళ చేతిలో యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? జస్ట్ నేనే అని ఒక మాట చెబితేనే పడిపోయిన వాళ్ళు. మాట చేత అద్భుతాలు చేయగలిగిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తనను తాను వారికి అప్పగించుకున్నాడయ్యా అంటే తండ్రి చిత్తము నెరవేర్చుట, ఈ భూమి మీదనున్న మనుషులమైన మనందరికీ పాప క్షమాపణ ఇచ్చుట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు చనిపోకపోతే ఎవరికి రక్షణ రాదు. ఆడు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎంతమందికి డబ్బులు దానము చేసినా, ఎంతమంది బిచ్చగాలను పోగేసి వాళ్ళని కూర్చోబెట్టి భోజనాలు పెట్టినా సరే వాడు ఎంత మంచోడైనా నరకానికే వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తుని నమ్మకపోతే వాడు ఎంత నీచుడైనా
పరలోకానికి అర్హుడైపోతాడు, స్వర్గానికి చేరుకుంటాడు, మోక్ష ప్రదాత అయిన యేసుక్రీస్తు బిడ్డగా అయిపోతాడు వాడు యేసుక్రీస్తుని నమ్మితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, బిడ్డలారా గమనించండి, ప్రార్థనలో విజయం పొందుకున్నాడు యేసుక్రీస్తు. అదే కార్యసాధకమైన తన శక్తి చొప్పున. యేసుక్రీస్తు సిలువ మీద చనిపోవడానికంటే ముందు సిలువ మీద ప్రార్థనలో చనిపోయాడు. అప్పుడు నిజముగా చనిపోవటానికి ఆయనకు ప్రార్థన సహకరించింది. అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ, మనం ఎదుర్కొంటున్న లేకపోతే మన జీవితంలో కావాల్సిన వస్తువులు, లేకపోతే మనకు కావాల్సిన ఉద్యోగ వ్యాపార పనులు, మన జీవితంలో అనుదినము మనం ఏదైతే దేవుని యొద్ద నుంచి ఆశిస్తూ ఉన్నామో అది మనం ప్రార్థనలో దొరికినవని నమ్మినప్పుడు, ప్రార్థనలో మనం అవి దేవుడిచ్చాడని విశ్వసించినప్పుడు ఆ రోజు ప్రార్థన మానేయటం కాదు, కానీ అది మరింతగా కన్ఫర్మేషన్ మనం పొందుకునేంత వరకు, అది మరింతగా మన జీవితంలో కనపడేంత వరకు మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన మొదలు పెడతారు ఒక దాని కొరకు, కానీ కొన్ని రోజులు కొన్ని నెలలు చేసి ఇంకా చాలండి, ఎన్నిసార్లు చేసినా ఇంకా అదే ప్రార్థన, ఎన్నిసార్లు చేసినా ప్రభువా సహాయం చేయి ప్రభువా అని అడుగుతున్నాను, కానీ ప్రభు ఏమీ మా వైపు చూడట్లేనట్టే ఉందండి అని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు అడిగిన రోజే ప్రభు ఇచ్చేశాడు. మీరు ప్రార్థనలో నిలకడగా ఉండి, ప్రార్థనలో నిరీక్షణతో ఉండి, ప్రార్థనలో విశ్వాసంతో ఉండి, ప్రార్థనలో కనిపెట్టుకుని, ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుని, ప్రార్థనలో మీరు పోరాడుతూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఇచ్చినది, మీరు దొరికినవని నమ్మినవి, విశ్వసించినవి అవి మీ జీవితంలో కనపడే రోజులు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ప్రార్థనలో కొనసాగండి. మన మూలవచనానికి వచ్చే నేను ముగించేస్తాను. మత్తయి వార్త 21వ అధ్యాయములో 22వ వచనములో, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ, ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టబడకుండా అన్నిటినీ మీరు పొందుకుంటారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, అది మీరు పట్టుకోవాలా. ఎందుకంటే అడిగినవన్నీ పొందుకుంటాం కదండి, అయితే నేను ప్రధానమంత్రిని అయిపోతాను, నేను ఇప్పుడు ప్రస్తుతానికి వెంటనే రేపటికి సీఎంని అయిపోతాను, పిఎంని అయిపోతాను అంటే కుదరదు. యోహాను మొదటి పత్రికలో అన్నాడు కదా, ఏమన్నాడు? 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించడం మాత్రమే కాదు, మత్తయి వార్త 21వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అవి మనకి ఇచ్చేశాడు, దొరికేశాయి. ఎందుకంటే ఆయన చిత్తము గనక అవి మన జీవితంలో కనబడేంత వరకు మనం చేయాల్సిందే ప్రార్థన. దానికి ఇంకొక పదం ప్రార్థన పోరాటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా పోరాటం అనేది మనం చెయ్యాలి. అది మన జీవితంలో కనబడేంత వరకు, ఏది మనం అడుగుచున్నది కనబడేంత వరకు మనం ప్రార్థనలో పోరాటం చేయాలి. ప్రార్థనలో పోరాటం చేయకపోతే అది మన జీవితంలో కనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన జీవితంలో కనబడదండి, అది మన జీవితంలో కనబడదు. అది మన జీవితంలో కనబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీకు చెప్పి ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో ఏం చేస్తున్నాడంటే ఎపఫ్రా పోరాడుచున్నాడు, ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు సంఘం కొరకు. సంఘము సంపూర్ణులు అవ్వాలని, సంఘము దేవుని చిత్తము గురించి సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన నిలకడగా ఉండాలని.
ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. పోరాటం చేయాలి. అదే కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమన్నాడయ్యా అంటే ఒక్కసారి అది కూడా చూడండి. 4వ అధ్యాయం 2వ వచనములో ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అవి దొరికినవని నమ్మినప్పుడు మీరు కృతజ్ఞతలు చెప్పండి. తర్వాత రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దొరికినవని నమ్మినప్పుడు కృతజ్ఞతలు చెప్పండి. అలా ప్రతిరోజు జరుగుతూ ఉండగా నిలకడగా ఉండండి, నిలకడగా ఉండాలి. కృతజ్ఞతలు తెలియజేస్తూ మెలకువగా ఉండాలి. ఒక రోజున అవి మీ జీవితంలో నిజ స్వరూపముగా కంటికి కనబడే రోజు వస్తది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ప్రార్థనలో విసిగిపోవద్దు. ప్రార్థనలో విసిగిపోవద్దు. భక్తుణ్ణి భగవంతుణ్ణి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి నా చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వినేవాడిని. అంబికా దర్బార్ బత్తి భక్తుణ్ణి భగవంతుణ్ణి అనుసంధానం చెయ్యలేదు. ఎందుకంటే అగరత్తు వాసన మహా అయితే ఈ పైదాకా కూడా రాలేదు అది. మరి భక్తుణ్ణి భగవంతుని అనుసంధానం చేయగలిగినది ఏమిటంటే ప్రార్థన. ఒక క్రైస్తవుని క్రీస్తుని అనుసంధానం చేసేది ఏమిటంటే ప్రార్థన. ఒక క్రైస్తవుని క్రీస్తు ద్వారా పరలోకపు తండ్రిని అనుసంధానం చేసేది ఏంటంటే, అనుసంధానం అంటే కలపడం, కలిపేది ఏమిటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు వాటిని వీటిని వారిని వీరిని వేటినో వాటినో చూడకుండా ప్రభు వైపు చూడండి. ప్రార్థన ద్వారా ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీకు కృప చూపుతాడు. ప్రభు అన్నాడు, మీరు ఆ మాట కూడా చూసేయండి, ముగించేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలమగలదయ్యుండును. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలమగలదయ్యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై ఉంటదని చెప్పి భక్తుడు యాకోబు చెప్పాడు. యాకోబు ఒంటి కాళ్ళ మోకాళ్ళు కలిగిన వాడు అతనికి పేరు ఉన్నది. ఆ యాకోబు పత్రిక రాసింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వయాన సహోదరుడు యాకోబు. అతను అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ తల్లికైతే జన్మించారో ఆ మరియ తల్లికి పుట్టిన వారి యాకోబు గారు. యాకోబు మోకాళ్ళ మీద గంటల ప్రభు సన్నిధిలో పెనుగులాడే ఒక అద్భుతమైన దైవజనుడు, ఒక అద్భుతమైన వ్యక్తి, ప్రవక్త అని చెప్పుకోవచ్చు. ఇతడు ఏలియా గురించి మాట్లాడాడు. ఏలియా కూడా పాత నిబంధన గ్రంథంలో అద్భుతమైన ప్రార్థనా వీరుడు. వర్షము ఆగిపోయేటట్టుగా ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఆపేశాడు. ఏలియా ప్రార్థన ఉపయోగించుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే ఏలియా 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. సృష్టిని శాసించగలిగినది ప్రార్థన. యేసుక్రీస్తు నామములో ఈ భూమి మీద కార్యములు జరిగించగలిగేలా చేసేది ప్రార్థన. యేసుక్రీస్తు నామములో ప్రజలను రక్షణలోనికి నడిపించేలా చేసేది ప్రార్థన. యేసుక్రీస్తు నామములో ప్రజలను స్వస్థపరిచేలాగా చేసేది ప్రార్థన. యేసుక్రీస్తు నామములో. అందుకే ప్రార్థన యందు నిలకడగా ఉండండి అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు పౌలు గారు, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 40, 41, 42 వచనాలు 38వ వచనం నుంచి మీరు చూసినట్లయితే అక్కడ అపోస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును అని చెప్పి ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు అని ఉంటది. ఎడతెగక ఉండాలి. ఒక రోజు వస్తుంది ప్రార్థన ఫలాలు మనం చూస్తాం. అందుకే అన్నాడు భూమి తన ఫలము ఇచ్చెను. యేసుక్రీస్తు మనకు ఫలమునిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో మనకు విజయము తథ్యము, కానీ ప్రార్థనలో మనం ఉండటమే ప్రాముఖ్యము. ప్రార్థనలో విజయం తథ్యమే, కానీ ప్రార్థనలో ఉండటం ప్రాముఖ్యము.
అంటే ఏదో అరాకొరా ప్రార్థనలో, ఏదో చిన్ని ప్రార్థనలో కాదు, ప్రభువుతో ఎక్కువ సమయం గడుపుతూ చేసే ప్రార్థనలు, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని దాని విషయమై వేడుకునే ప్రార్థనలు, వర్ర పెట్టే ప్రార్థనలు, ఆ యొక్క కార్యములు చూసేలాగా ఆ కార్యములు జరిగాయని విశ్వసిస్తూనే ప్రభు నా మొర వింటున్నాడని విశ్వాసముతో నిరీక్షణ కలిగి చేసే ప్రార్థనలు మన జీవితంలో ఉండాలి. ఈ రోజు ప్రార్థన చేసి రేపు పడుకుని, లేకపోతే ఏదో పని చూసుకుని ఎల్లుండ ప్రార్థన చేసి అవతల ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఉండి, అవతల మళ్ళీ ఆ తర్వాత రోజు ఇష్టం వచ్చినట్టు ఉండి, అలా కాదు. ప్రతిరోజు ప్రార్థన పూర్వకముగా మనం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రతిరోజు ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పటికీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమందు పరలోకమందు ఆసీనుడిగా కూర్చుని సింహాసనం మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రార్థనలో మనం జయం పొందుకుందాం, మన జీవితంలో జయములు చూద్దాం. ప్రార్థనలో మనం అడిగినవి పొంది ఉన్నాం, దొరికినవి అని విశ్వసిద్దాము. అవి మన జీవితంలో కనపడేంత వరకు, దేవుడు వాటి నిజ స్వరూపంలో తీసుకుని వచ్చేంత వరకు మనం ప్రార్థనలో విసిగిపోకుండా, అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా దేవుని సహాయముతో, దేవుని ఆత్మ సహాయముతో, దేవుని వాక్య సహాయముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎడతెగక ముందుకు కొనసాగుదాం. దేవుడు తన దూతల ద్వారా మనం బలపరుస్తారు, దేవుడు తన ఆత్మ ద్వారా మనం బలపరుస్తారు. దేవుడు మనకు సహాయము చేసి మన జీవితంలో అది కనపడేలాగా, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది కనపడేలాగా ప్రభు మన జీవితంలో కార్యములు చేస్తాడు, చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరూ కనులు మూసుకొని ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన